రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జైలుకి పంపాలనే అంశం చుట్టూ రాజకీయాలు ఎప్పుడు కూడా వేడిగానే ఉంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో మాట్లాడుకుంటూ ఉంటారు దీని గురించి. ఆయన్ని జైలుకి పంపించడమే తెలుగుదేశం పార్టీ యొక్క మెయిన్ లక్ష్యమని, ఆయన జైలుకి వెళ్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖాళీ అయిపోతుందని చాలా కాలంగా మాటలు వినిపిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. ఈ రకమైన ప్రచారాలు కేవలం సోషల్ మీడియాలోనో లేక బయట మాటల్లోనో మాత్రమే పరిమితం అవ్వకుండా పార్లమెంటు లోపల కూడా అధికారికంగా ప్రస్తుతానికి రావడం అనేది ఇప్పుడు అతిపెద్ద చర్చకి దారితీస్తోంది. గతంలో 2014లో తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలిసి ఎన్నికల్లో పోటీ చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి మనం చూసాం. అయితే 2018 నాటికి ప్రత్యేక హోదా విషయంలో విభేదాలు రావడంతో కూటమి నుంచి తెలుగుదేశం పార్టీ అప్పట్లో బయటకు వచ్చేసిన పరిస్థితి ఉంది. ఆ సమయంలో కేంద్రంలో ఉన్న పెద్దలు కూడా చంద్రబాబు నాయకత్వం రాష్ట్ర అభివృద్ధి కంటే జగన్ని జైలుకి పంపించడానికి ఆయన ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు అని అప్పట్లో ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి మరీ ఎన్డీఏ చెప్పింది. బీజేపీ జగన్ మీద ఉన్నటువంటి కేసులను త్వరగా విచారించి జైలుకు పంపాలని నిరంతరం చంద్రబాబు కోరుతూ ఉండేవారని, అది సాధ్యం కాకపోవడంతోనే ఆయన బయటికి వెళ్లారని వాళ్ళు అప్పట్లో ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ ఈ విషయంలో తమ ఉద్దేశాన్ని ఏమాత్రం దాచుకోవట్లేదు అని రాజకీయ నిపుణులు భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. నిజానికి 2019 ఎన్నికల సమయంలో బీజేపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య లోపాయకారి ఒప్పందం ఉందనేటువంటి ప్రచారం కూడా చాలా గట్టిగా జరిగింది. వాళ్ళ బిహేవియర్ కూడా అట్లాగే ఉండింది. బీజేపీ నేతలకి లోపల మద్దతిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడుస్తోంది అని అప్పట్లో తీవ్ర విమర్శలు రావడం కూడా మనం చూసాం. అలాగే మధ్యలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళినప్పుడు జగన్ని జైలుకి వెళ్లే విషయం మీద కేంద్ర పెద్దలతో మాట్లాడారనే ప్రచారం కూడా జరిగింది ఈ మధ్యకాలంలో మనం చూసాం. అయితే ఇది కేవలం ఊహాగానమేనని, ఇలాంటిది ఏమీ జరగలేదని కూడా తర్వాత కొంతమంది కొట్టిపారేశారు. అయితే పరిస్థితి ఇప్పుడు మారింది. రాజ్యసభ వేదికగా సుప్రీంకోర్టు జడ్జీల యొక్క సంఖ్యను పెంచేటువంటి బిల్లు మీద చర్చ జరుగుతున్న సమయంలో తెలుగుదేశం ఎంపీ చింతకాయల విజయ్ నేరుగా జగన్మోహన్ రెడ్డి కేసుల గురించి ఆయన ప్రస్తావించి మాట్లాడడం జరిగింది. జడ్జీల యొక్క సంఖ్య తక్కువగా ఉండడం వల్లే జగన్ మీద ఉన్నటువంటి కేసులు చాలా కాలంగా పెండింగ్లో పడిపోయాయని, ఆయన ఇప్పటికీ శిక్ష పడకుండా బయట తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉందని సభ దృష్టికి ఆయన తీసుకొచ్చారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, సభలో డిప్యూటీ స్పీకర్కి సంబంధం లేనటువంటి విషయాలు మాట్లాడకూడదని వారించినప్పటికీ ఆయన తన మాటని రికార్డులోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఇది కేవలం ఒక రాజకీయ నాయకుడి యొక్క వ్యక్తిగత అభిప్రాయం కాదని, పార్టీ స్పష్టమైన అజెండాను కూడా నిరూపిస్తున్న పరిస్థితి ఉందంటున్నారు. దేశంలో లక్షలాది కేసులు పెండింగ్లో ఉన్నాయి అని, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చూసుకుంటే జగన్తో పాటు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు మీద కూడా రకరకాల కేసులు పెండింగ్లో ఉన్నాయి కదా అని వైసీపీ మీడియా ప్రశ్నిస్తోంది. గతంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎన్వి రమణ ఉన్నటువంటి సమయంలో ప్రజాప్రతినిధుల కేసు యొక్క విషయంలో ప్రత్యేక కోర్టుని ఏర్పాటు చేయాలని, ప్రజాప్రతినిధుల కేసుల కోసం 6 నెలల్లో అవి క్లియర్ కట్గా తేల్చేయాలి అని ఆయన అప్పట్లో స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఆ సమయంలో జగన్ జైలుకు వెళ్ళడం ఖాయమని, ముఖ్యమంత్రి పీఠం మారుతుందనే ప్రచారాలు కూడా అప్పట్లో గట్టిగా జరగడం మనం చూసాం. కానీ ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా ఆ కేసులు ఇప్పటికీ కొలిక్కొచ్చిన పరిస్థితి ఎక్కడా లేదు. ఇప్పుడు కేంద్రంలో మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం ఉండడం, పార్లమెంట్లోనే నేరుగా జగన్ని జైలుకి పంపాలనే డిమాండ్ని తెలుగుదేశం ఎంపీ లేవనెత్తడంతో ఈ అంశం మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. కేసుల విచారణకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి జైలుకి పంపాలి అనేది తమ ప్రధాన రాజకీయ అజెండా అని తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ వేదికగా మళ్ళీ క్లియర్గా చెప్పేసిందా అంటున్నారు వైసీపీ వాళ్ళు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు ఏమనుకుంటున్నారు మీరు అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.